నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. మణికర్ణికా ఘాట్ను మహాశ్మశాన్ అంటారు. అసలు మణికర్ణికా ఘాట్కు ఎందుకంత గొప్ప ప్రసిద్ధి అంటే కాశీ మహాపుణ్యక్షేత్రము. అక్కడనే మణికర్ణికా ఘాట్ను మహాశ్మశాన్ అంటారు. అక్కడ నిరంతరం చితాగ్ని మండుతూనే ఉంటున్నది. ఇక్కడ 24 గంటలు అన్ని సమయాల్లో కనీసం ఒక శరీరం కాలిపోతుంది. ఇది చెప్పుకోదగ్గ వేల సంవత్సరాలుగా కొనసాగుతుంది. చితాగ్ని ఇక్కడ నిరంతరం మండుతూనే ఉంటుంది. ఆరిపోవడానికి ఎప్పుడూ అనుమతించబడదు. ప్రజలు బెనారస్ బయట వేల మైళ్ళ దూరం చనిపోయిన వారిని తీసుకువచ్చి దహనం చేస్తారు. అక్కడ మణికర్ణికా ఘాట్లో కాల్చడానికి ప్రతిరోజు డజన్లు కొద్ది మృతదేహాలు రైల్లో వస్తాయి. బెనారస్ వెలుపల మరణించిన వారి మృతదేహాలు అక్కడ దహనం చేయడానికి ఆరాటపడతారు. బూడిదగా మారడానికి చాలా శరీరాలు ఉన్నాయి కాబట్టి పుర్రె తెచ్చుకున్న వెంటనే మరియు చాలా మాంసం భస్మీకరించబడిన వెంటనే పూజారులు తగిన శ్లోకాలు చదివి శవాన్ని గంగానదిలో నెట్టి అప్పట్లో మరొక దానికి దారితీస్తాయి. శరీరం నదికి తాకిన వెంటనే మిగిలిన ముక్కల కోసం కుక్కల సమూహాలు ఒకదానితో ఒకటి పోరాడతాయి. ఆపై తాబేళ్లు మరియు చేపలు మిగిలి ఉన్న వాటిని మృంగివేస్తాయి. మీరు 10 నెలలు అక్కడే ఉండి మీరు చనిపోతారని ఇప్పటికీ గ్రహించకపోతే మీపై ఎటువంటి ఆశ ఉండదు. మీరు దానిని ఎప్పటికీ గ్రహించలేరు. మీరు అజ్ఞానంతో చనిపోతారు. ఒక యోగి పగలంతా రాత్రంతా అక్కడే కూర్చున్నాడు. ప్రతిరోజు బియ్యాన్ని తాజా బుర్యలో వండుకుంటున్నాడు. మెదడులోని ముక్కలను కూడా శుభ్రం చేయకుండా శ్మశాన్ శివుని ఆరాధనకు అనువైన ప్రదేశం. కంటే మరణం శాశ్వతమైన వాస్తవం మరియు శివుడు వినాశకుడు, మరణం యొక్క స్వరూపుడు. ఆత్మలు, శవాలు మరియు కాలిన శరీరాలు, బూడిదలు మధ్యలో మీరు ఆయనను ఎల్లప్పుడూ మృతులలో కనుగొంటారు. మణికర్ణికా ఘాట్ శివునికి ఇష్టమైన ప్రదేశం. ఒక ఆయన ఈ మహాకాల సాధన చేస్తున్నప్పుడు చివరికి అతని చెవిలో ఎవరో నవ్వుతూ, మూర్ఖుడా, నువ్వేం చేస్తున్నావో గ్రహించావా? నేను వచ్చి నీ ఎదురుగా నిలబడితే తప్పించుకునేది లేదు అంటాడు. శివుడు ఎందుకంటే ఆయన కనిపిస్తే నువ్వుండవు, ఈ మాయా ఉండదు. మణికర్ణికా ఘాట్ గురించి ఇంకా ఎన్నో విశేషాలు ఉన్నాయి. మంది చివరి క్షణాల్లో హాయిగా కాశీలో చాలామంది నివసిస్తూ ఉంటారు. అంత పవిత్రమైనది కాశీ మహాపుణ్యక్షేత్రం. మరుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, లైక్ ఇవ్వండి. సర్వేజన సుఖినో భవంతు.